ఇంత పిచ్చి రాతలా? మీ పేపర్లలో ఇంత పిచ్చి రాతలు రాస్తారా? ఇంకా మళ్ళీ దానికి తోడేమంటాడు, ఆంధ్ర పెళ్లి కొడుక్కి తెలంగాణలో పెళ్లి పందిరు ఎందుకట? ఏం తమాషాలా? నాకు అర్థం కాదు. ఏమనుకుంటున్నారు? తెలంగాణ ఎవరి జాగీర్ కాదు. హైదరాబాద్ నడి బొడ్డున పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. 10 సంవత్సరాలు మీరు ఇక్కడ అధికారం ఎలగబెట్టినప్పుడు నిరుద్యోగుల పక్షాన, మహిళల పక్షాన, రైతుల పక్షాన, విద్యార్థుల పక్షాన, ప్రతి ఒక్క వర్గం పక్షాన పోరాటం చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మీ లెక్క అధికారం కోసం వెంపర్లాడుతూ అనుక్షణం కూడా పోరాడేటువంటి ఒక తత్వం లేకుండా ఉండేది కాదు తెలుగుదేశం పార్టీ అంటే. అధికారం ఉన్నా లేకపోయినా, అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అనుక్షణం ప్రజాపక్షంగా పనిచేస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. రండి కూర్చొని మాట్లాడదాం. అక్రాస్ ద టేబుల్ ఐ విల్ పుట్ ఇట్ అక్రాస్ టు యూ. 10 సంవత్సరాల్లో మీరేం చేసిండ్రు? తెలంగాణ ప్రాంతంలో ఎంత విధ్వంసం చేసిండ్రు, ఎంత నాశనం చేసిండ్రు, ఎన్ని రకాలైనటువంటి దాడులు చేసిండ్రు మీకు లెక్కలతో సహా చూపిస్తాం మేము. నిన్న ఒక మహానుభావుడు, వీళ్ళ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఢిల్లీలో కూర్చొని పోయి, ఇక్కడ కాదు ఢిల్లీలో, కేటీఆర్ గారు ఢిల్లీలో కూర్చొని, అయ్యో మేము అసలు ఓడిపోతాడు అనుకోలే జగన్, 40% నోట్లు వచ్చి ఓడిపోతాడు ఆట. అరే నాయన, లాస్ట్ టైం 2019లో మాకు వచ్చిన ఓట్ల శాతం కూడా 39.something, అంటే ఆల్మోస్ట్ 40%. గెలుపోటములు అనేటువంటిది రాజకీయాల్లో సహజం. మొదట అది నేర్చుకోండి, అది యాక్సెప్ట్ చేయడం నేర్చుకోండి. మీరు అనుకుంటారు కావచ్చు, మేము బాగుపడాలి అంటే పక్క రాష్ట్రం నాశనం అయిపోవాలి, మేము బాగుపడాలి అంటే పక్క రాష్ట్రం సర్వనాశనం అయిపోవాలని మీరు అనుకుంటారు కావచ్చు. తెలంగాణ ప్రజలు అట్లా అనుకోరు. తెలంగాణ ప్రజానీకం మేం బాగుండాలి, మా పక్కనున్న రాష్ట్రం కూడా బాగుండాలి, అందరూ బాగుండాలి అని తెలంగాణ ప్రజానీకం అనుకుంటారు. ఇవాల్టి రోజున తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళ మీద మీరు ఏ విధమైనటువంటి గత 10 సంవత్సరాల్లో ఏ విధమైనటువంటి దాడులు చేసినారు, ఏం చేసినారు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఏమంటారు అని అంటే, షో మాస్టర్ ఎండార్సింగ్ అనదర్ షో మాస్టర్. ఒక డ్రామా ఆర్టిస్టు ఇంకో డ్రామా ఆర్టిస్ట్ని ఎండార్స్ చేస్తున్నాడు. ఇవాళ వాళ్ళు ఓడిపోతారని మేము అనుకోలే, ధర్మవరంలో కేతిరెడ్డి ఓడిపోతాడని మేము అనుకోలే. మరి ఇక్కడ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి కోసం జనాలు బయటకు వచ్చి ఒక చిన్నపాటి ధర్నా చేస్తా అంటే, ఆ రాష్ట్రం సమస్యలు అక్కడ పెట్టుకోండి, ఈ రాష్ట్రానికి తీసుకురావద్దన్నావు కదా, మరి నువ్వు ఇవాళ ఎట్లా ఆంధ్ర గురించి మాట్లాడుతున్నావు? నీకేం అవసరం ఉందని మాట్లాడుతున్నావు? మేము కూడా అనొచ్చు కదా, మేము కూడా మాట్లాడచ్చు కదా. అరే ఒక్క చిన్న మాట, మొన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ కూడా ఉద్దేశించి, తెలంగాణ ప్రాంత కార్యకర్తలందరినీ కూడా ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు. ఎస్, తెలంగాణలో కూడా పార్టీ బలపరుస్తాం, ఇక్కడ పుట్టినటువంటి పార్టీ, ఖచ్చితంగా ప్రజలకు మనం సేవ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది, మనం ఖచ్చితంగా ఇక్కడ కూడా జెండా రెపరెపలాడిస్తాం. అయితే ఆ మాట అనగానే ఒక్కొక్కళ్ళకి వెన్నులోంచి వణుకు పుట్టుకొచ్చింది. ఇందులో కాంగ్రెస్ వాళ్ళేం అతీతం కాదండి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకురాలు సింపుల్గా చంద్రబాబుకు రహస్య ఎజెండా అట. ఏం ఎజెండానమ్మా? చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజలే ఎజెండాగా ఆయన పనిచేస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఒక్క నాయకుడిని చూపించండి చంద్రబాబు నాయుడు గారు అంత కమిటెడ్గా ఉన్నటువంటి నాయకుడిని, ఒక్క నాయకుడిని చూపించండి, వి ఛాలెంజ్. అలానే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఇంకొక నాయకుడు. ఇవి వాళ్ళ మాటలు. ఏమనుకుంటున్నారు అసలు? తెలుగుదేశం పార్టీ అంటే ఎందుకంత భయం మీకు? చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట కార్యకర్తలను ఉద్దేశించి మేము ఇక్కడ ఖచ్చితంగా మేము బలం చేకూర్చుకుంటాము, ఖచ్చితంగా మేము జెండా ఎగరేస్తాము అని అంటే మీకు ఎందుకంత భయం అవుతుంది? ప్రాబ్లం ఏంటి? ఎక్కడో పుట్టినటువంటి పార్టీ వచ్చి ఇక్కడ రాజకీయం చేయొచ్చు, తప్పులేదట కదా. ఢిల్లీలో ఉన్న పార్టీలన్నీ వచ్చి ఇక్కడ రాజకీయం చేయొచ్చు, తప్పులేదట. హైదరాబాద్ నడిబొడ్డున పుట్టినటువంటి పార్టీ మాత్రం ఇక్కడ రాజకీయం చేయొద్దట.